శ్రీవాహిని మీడియా ప్రేక్షక మహాశయులందరికీ నా వందనములు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురుపారంపర్యంగా వైద్యం నేర్చుకొని వైద్యం చేస్తూ వస్తున్నాను. చాలా వరకు చెట్టుమూలకెళ్ళి మీకు మీరుగా చేసుకోమని చూపిస్తున్నాను. కారణం ఏమిటంటే ఇంకొకరిని ఆశ్రయించి మందులు వాడి దాని నుంచి ఏమి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా ఉండాలంటే మీకు మీరుగా చేసుకున్నారనుకోండి ఆ సమస్య అనేది ఉండదు. ఏమంటే దాంట్లో ఏమున్నది, ఏ అంశంతో మనం మందులు వాడుకున్నామనేది మీకు తెలుస్తుంది. అలాగే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే కాల్ చేయండి కింద వస్తున్న నెంబర్కి. సమస్యలు లేని వాళ్ళు దయచేసి కాల్ చేయకండి. రెండవ విషయం ఏమిటంటే ఈరోజు ఒక చెట్టు మూలకి చూపిస్తాను. దాన్ని వచ్చి రేల చెట్టు అంటారు. ఇంతకుముందే మీకు చెట్టు దగ్గర నేను చూపించాను. నేను దాన్ని ఇంకోసారి చూపిస్తాను కావాలంటే. దాన్ని రేల చెట్టు అని పిలుస్తుంటారు. ఆ రేల చెట్టు ఎందుకు పనిచేస్తుందంటే మలబద్ధకం అనేది జనాల్లో చాలా వరకు సమస్య ఉంటుంది. ఆ మలబద్ధకం అనేది పోవాలి. రెండవది పెట్టుడు మందు అంటారు దాన్ని. కొంతమంది పెట్టుడు మందులు ఉంటాయి. ఈ మాట మంత్రాలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొకరిని వశం చేసుకోవడానికి ఆహార పదార్థాల్లో పెట్టుడు మందుని పెడుతుంటారు. అది ఎందుకు అవసరం అంటే ఇంట్లో సమాధానంగా వాళ్ళు ఉండలేరు, వేరే వాళ్ళని ఉండలేరు. వీళ్ళ మనస్థితి ఎలా ఉంటుందంటే ఒక మనిషిని వశపరుచుకోవాలంటే ఎవరో 10 మంది మంత్రవాదుల దగ్గర తిరగడము, ఏదో ఒకటి తెచ్చి వేరే వాళ్ళకి పెట్టడం, వాళ్ళని వశం చేసుకోవడం, ఇలాంటి చాలా వరకు ఉంటాయి. దీని నుంచి ఏమవుతుందంటే వాళ్ళ ఇండ్లలో బాధిస్తూ ఉంటారు. ఎవరో పెట్టేవాళ్ళు పెట్టేస్తారు, వాళ్ళ వశం చేసుకుంటారు. కానీ ఆ మనిషి ఏం చేస్తాడంటే ఇంట్లో వాళ్ళ మాట వినకుండా, చెప్పిన మాట వినకుండా ఇది ఉన్న డబ్బులంతా వాళ్ళకి ఊరలకు పెట్టడమే సరిపోతూ ఉంటుంది. రెండోది వచ్చి భార్యాభర్తల్లో సమస్యలు వస్తాయి. భార్య వదిలేసి ఇంకొకరితో పోవడం కావచ్చు, లేదా భర్త వదిలేసి ఇంకొకరితో తిరగడం కావచ్చు. ఇలాంటివి కూడా సమస్యలు మీకు చోటు చేసుకుంటూ ఉంటాయి. దీన్ని పెట్టుడు మందు అంటుంటారు. ఈ పెట్టుడు మందుకి విరుగుడు ఏమిటప్ప అని మనం వెతుకుతా అయిపోతే ఇచ్చేపు నేను చూపించాను రేల చెట్టు. ఈ రేల చెట్టు చిగుర్లు మాత్రమే తీసుకోవాలి. లేత చిగుర్లు తీసుకోండి. ఏది చూపిస్తాను నేను. ఇది రేల చెట్టు అన్నమాట. ఈ రేల చెట్టు మనకు ఇగుర్లు మాత్రమే తీసుకోవాలి. ఇది కాస్త ముదిరిండేదాకా వద్దు, వెతకండి. చెట్లలో మీకు ఇది ఇగురాకులు దొరుకుతాయి. ఆ ఇగురాకులు మాత్రమే కొనాలో ఉన్న ఇగురాకులు మాత్రమే తీసుకోవాలి. ఒక పిడికిడి ఇగురాకులు తీసుకోండి. తీసుకొని దాన్ని ఏం చేస్తారంటే నువ్వుల నూనెలో వాడ్చుకోవాలి. నువ్వుల నూనెలో వాడ్చుకొని వాళ్ళు దాని జతకి జీలకర్ర, మిరియాలు, సైంధవ లవణం ఈ 3 కలుపుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, సైంధవ లవణం కలుపుకొని రాత్రి పడుకునేటప్పుడు అన్నంలోకి దీన్ని మిక్స్ చేసి పచ్చడిలాగా చేసుకోండి. పచ్చడిలాగా చేసుకొని దీన్ని మిక్స్ చేసి తినేసి పడుకున్నారనుకోండి, తెల్లవారితో ఫ్రీగా మోషన్ అయిపోతుంది, ఏ సమస్య లేదు. రెండవది ఇదే ఒక మందుని మీరేం చేస్తారంటే చాలామందికి మలబద్ధకం అనేది ఉంటుంది. మలబద్ధకం అంటే ఎలాగంటే మోషన్సే వెళ్ళరు. అలాంటి వాళ్ళకు కూడా ఈ మందు పనిచేస్తుంది. దాంట్లోకి నువ్వుల నూనె అనే అవసరం లేదు, ఆముదం కలుపుకోవాలి. నువ్వుల నూనె కలిపితే దానికి పనిచేస్తుంది. దీంట్లోకి చేసేటప్పుడు ఆముదం కాస్త కలుపుకొని బాగా వాడ్చుకోవాలి. వాడ్చేసి పచ్చడిలాగా చేసుకొని తింటూ వచ్చారనుకోండి, కంపల్సరీగా మీకు ఫ్రీ మోషన్ అవుతుంది. ఎలాంటి సమస్య దీంట్లో లేదు. మీకు మీరుగా వాడుకునే ఒక చెట్టు మూలికి. అలా కాదండి మాకు పెట్టుడు మందు ఉన్నది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, దానికి తలకు పెట్టింటారు కొంతమంది. కడుపుకే కాకుండా తలకు కూడా పెట్టింటారు. తలకు పెట్టింటే ఒక ఆయిల్ పంపిస్తాము, దాన్ని మర్దన చేసుకొని స్నానం చేసుకున్నారనుకోండి అది పోతుంది. కడుపుకి ఏమన్నా పెట్టింటే ఉదర శుద్ధి, జఠర శుద్ధి అని మనం ఇస్తూ ఉంటాము. అది మొత్తం మోషన్స్లో వెళ్ళిపోతూ ఉంటుంది అవతల. అలా తీసుకున్నారనుకోండి ఆ పెట్టుడు మందు విరుగుడైపోతుంది. అలా కాకుండా మాకు మలబద్ధకం సమస్యలు ఉన్నాయండి, మాకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నాయి అని ఎవరైనా ఉంటే దానికి తగిన మందులు ఉంటాయి. జీర్ణక్రియ బాగుండి ఆ మలబద్ధకం సమస్య ఉండే వాళ్ళకి దానికి తగిన మందులు ఉంటాయి. మీకు మీరుగా చూస్ చేసుకోండి. అలా కాని పక్షాన మాకు ఫోన్ చేస్తే దానికి తగిన మందులు దొరుకుతాయని చెప్తూ ఈరోజు నేను చూపించబోయే ఒక చెట్టు మూలికి నేను చూపించాను. ఆ చెట్టు మూలికి ఏది అంటే కల్లి. దీన్ని పరిపూర్ణం పేరు చాలామందికి తెలియదు. కల్లి లాంటిది ఇది. ఏమంటే ఇట్లా ఇంచామనుకోండి
ఆకు పసుపు అంటే పసుపు రంగులో కాస్త చల్లగా నీసలాగా వస్తుంది. దీన్ని మనము ఎక్కడన్నా చర్మ రోగాలు, రింగార్డ్స్ కావచ్చు, స్కిన్ అలర్జీస్ కావచ్చు, ఏదన్నా ఉన్నిలే దానిపైన పూసామనుకోండి తగ్గుతూ వస్తుంది. ఎలాగంటే చెప్తాను. ఇప్పుడు మన దేహంలో వాత, పిత్త, శ్లేష్మాలు అని 3 రకాలు ఉంటాయండి. దాంట్లో వాతము ప్రకోపించి, పిత్తము ప్రకోపించి ఈ సమస్య వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ అలర్జీలు ఎక్కువవుతాయి. దానికి తగినట్లుగా మనం ఏం చేస్తామంటే తినే ఆహార పదార్థాల్లో కూడా చాలా వరకు సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్తారు, పార్సల్ చేయించుకుంటారు అనుకోండి, దాంట్లో కవర్స్నిక మొత్తం కవర్లేకే పార్సల్ చేయిస్తుంటారు. ఏ హోటల్కి వెళ్ళినా కూడా ప్లాస్టిక్ కవరు, ఏ ఆహారం తినాలన్నా కూడా ఎక్కడికి పోయినా కూడా ప్లాస్టికే. ఈ ప్లాస్టిక్ మయం వచ్చేసిన తర్వాత ఏమైపోతుందంటే ఆరోగ్యం ఎంత క్షీణిస్తుందంటే క్యాన్సర్ రావడానికి మూల కారణం ఇదే ప్లాస్టిక్. క్యాన్సర్ అంటే దాన్ని అర్బుదము అంటారు. లోపల అర్బుదం లాగా పెరుగుతూ ఉంటుంది. అర్బుదం అంటే ఒక పుండు, ఆ పుండుని క్యాన్సర్ పుండుని అర్బుదం అని చెప్తూ ఉంటారు. అలాగే ఒంటి పైన కూడా చర్మ రోగాలు వస్తుంటాయి. ఏం కారణం అంటే ఇదే ప్లాస్టిక్ను వాడడము. కొన్ని మైగ్రాన్స్ మనము ఏం చేస్తామంటే ఒక ప్లాస్టిక్ కవర్లోకి పార్సల్ చేశారనుకోండి, మనం ఉడుకుడుగా సాంబార్ కావచ్చు, ఏది కానీ రసం కావచ్చు, కర్రీస్ ఏదైనా వేయండి ఉడుగ్గా, మనం వేడివేడిగా ఎత్తి దాంట్లోకి వేసామనుకోండి, ఆ ప్లాస్టిక్లో ఉన్న మైగ్రాన్స్ కొన్ని కరిగి ఈ మన దీంట్లోకి సాంబార్లోకి యాడ్ అవుతాయి, కర్రీస్లోకి యాడ్ అవుతాయి, రైస్ బాతుల్లోకి, ప్రతి ఒక్క దాంట్లోకి మనం తినే ఆహార పదార్థాలు యాడ్ అవుతున్నాయి. ఆ యాడ్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నాం, మనము తింటున్నాం. అలా తిని రోగాలు తెచ్చుకుంటున్నామే. కానీ ఎవ్వరు కానీ గవర్నమెంట్ వాళ్ళు ఆ ప్లాస్టిక్ను బ్యాన్ చేద్దామని దీనిపైన ఎవ్వరూ లేరు. రోగాలు తెప్పించుకుంటే హాస్పిటల్లో డాక్టర్లు కాసుకొని కూర్చో ఉంటారు. మా ఎట్లా వాళ్ళు కాసుకొని కూర్చో ఉంటారు. ఎందుకంటే మీకు రోగాలు వస్తేనే కదా మాకు డబ్బులు వచ్చేది. మేము డాక్టర్ వృత్తి చేసుకునేది అందుకే కదా. మీరు రోగాలు తెప్పించుకోండి, బాగా ఇవన్నీ తినండి, మీరు రోగాలు తెప్పించుకోండి, మా డాక్టర్ల దగ్గర పరిగెత్తండి. ఇదే జీవితం. టెస్టులు చేయడానికి మ్యాక్సిమం 10 నుంచి 15,000 వేస్తారు. ఆ టెస్టు ఈ టెస్టుని మళ్ళీ వాడంత స్లిప్ ఎత్తుకొని రాసి పంపిస్తూ ఉంటాడు ఇంటికి. ఇది వాడండి, మొత్తము వాడిన తర్వాత మీకు సరిపోతే సరిపోయింది, లేదంటే పెద్ద హాస్పిటల్కి పోండి అని రాసిస్తుంటాడు. దీన్ని జీవితాంతం హాస్పిటల్ వెనకంటే తిరగడమే మీ జీవితాలు అయిపోతున్నాయి. కానీ ఏ రోజైనా కానీ మనం తినే ఆహార పదార్థాల్లో మనము ఎలా తినాలి, ఎలా సేకరిస్తే మనం ఆరోగ్యంగా ఉంటామని ఎవరికైనా జ్ఞానం ఉందా? లేదు. ఏదో టేస్ట్గా ఉందా చాలు, రుచిగా ఏదన్నా ఇచ్చేయని తినేయడమే మన వాళ్ళు. అలాంటి సమస్యకు పోకుండా మీరు ఒక మొబైల్ తీసుకోవాలంటే దాంట్లో అన్ని రకాలుగా చూస్తారు. ఒక మొబైల్ కొనేటప్పుడే దాంట్లో ఎన్ని జీబీ ఉంది, అది కెమెరా ఎంత పనిచేస్తుంది, స్టోరేజ్ ఎంత పనిచేస్తుంది, క్లియరిటీ ఎంత ఉండాలి, మొత్తం చెక్ చేస్తారు కదా. మరి కానీ తినే ఆహార పదార్థాలు ఎందుకు చెక్ చేయరు మీరు? ప్రతి ఒక్కటి దాన్ని చూసి మనకు తినేదానికి క్వాలిటీ ఉన్నదా లేదా అని చెప్పి చూసి వాడుకోవడం చాలా మంచిది. ఇది చాలా అద్భుతమైన మాట, మీరు మైండ్లో పెట్టుకోండి ప్రతి ఒక్కరూ. అలాగా మీరు తినే ఆహార పదార్థాల నుంచి వచ్చేదే ఈ చర్మ రోగాలు. ఈ చర్మ రోగాల్లో వచ్చి సోరియాసిస్ ఉంది, గజ్జి, తామర, దురద అని చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. దాంట్లో వచ్చి ఫైల్స్ కూడా దీంట్లో చర్మ రోగాలు లెక్కలో చేరుతుంది. ఏదే ఒకటి అర్బుదాలు, క్యాన్సర్ మొత్తం అట్లాగే చేరుతుంటాయి. ఈ ఒక్క స్కిన్ అలర్జీలు పైన ఉన్న సోరియాసిస్ కావచ్చు, గజ్జి, తామర ఇలాంటివి ఏదైనా ఉన్న వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కొంతమంది ఇండ్ల పైన ఏం చేస్తారంటే పాడుబడ్డ ఇల్లు కావచ్చు, పొలాలు కావచ్చు, లేదా అడవుల్లో కాస్త బండ్ల పైన ఇవి వస్తుంటాయి. ఈ చెట్టు వస్తుంటుంది, చూసుకోండి, దీన్ని క్లియర్గా చూపించాను. దీన్ని వించామనుకోండి నీసులాగా వస్తూ ఉంటుంది. దీంట్లో దాన్ని మొత్తము పేస్ట్ లాగా చేసి ఒళ్ళు పైన రాసుకుంటూ రావాలి. పేస్ట్ లాగా మిక్సీకి వేయండి, మిక్సీకి వేసారనుకోండి పేస్ట్ లాగా అవుతుంది. నైట్ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పేస్ట్ ఒళ్ళంతా పూసుకోవాలి. పూసుకొనేసి ఒక 2 అవర్లు 3 అవర్లు వదిలేసి మళ్ళీ పోయి స్నానం చేసుకోండి. స్నానం చేసేటప్పుడు ఈ షాంపూలు అవి ఇవి సోపులు వాడకండి. తలకు వాడాలంటే కుంకుడుకాయ కావచ్చు, సీకాయ కావచ్చు వాడుకోవచ్చు. తలలో సోరియాసిస్ ఎక్కువగా ఉంటుంది చాలామందికి. అలాగే ప్యాచెస్ ఈ పులుక్ కాటు అంటాము. పులుక్ కాటు అంటే మొత్తము తినేస్తూ ఉంటుంది వెంట్రుకలు, అది కావచ్చు. ఈ సోరియాసిస్ కావచ్చు. దీనికి మనం ఏం చేయాలంటే ఈ కుంకుడుకాయ, సీకాయ వీటినే వాడుకోవాలి ఎక్కువ స్కిన్ కడుక్కోవడానికి. ఇలా వాడుకుంటూ వస్తే మీకు కంపల్సరీ ఆ స్కిన్ అలర్జీస్ అనేవి తగ్గిపోతాయి. అలా కాదండి మాకు చేసుకోవడానికి సమస్యలు ఉన్నాయి, అవి దొరకడం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్కి కాల్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు నా దగ్గర దొరుకుతాయి, కావాలంటే పంపిస్తాను, వాడండి.
వాడి మీరు ఆ ఒక రిజల్ట్ మీకు మీరుగా చూసుకోండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది. ఈ ఒక్క వీడియోని ముగించే ముందు ఏం చెప్పాలా, ఏమీ లే, మీకు మీరుగా చేసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.